వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్నది కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్ హైవే అని కూడా అంటారు. ఈ హైవే కనుక చూసుకున్నట్టయితే ఈ హైవేలోనే మనకి ఇది కొమరవెల్లి కమాన్, మీరు అక్కడ చూస్తారు కదా, అది వచ్చేసి మన కొమరవెల్లి కమాన్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొని వచ్చాను. ఒకటి వచ్చేసి ఎకరం 12 గుంటలు ఉంటుంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. కంప్లీట్గా మనకు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ప్రజెంట్ అందులో మనకైతే డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా నడుస్తుంది అన్నమాట. ఇదే రోడ్డు కనెక్టివిటీ నుంచి అయితే మనం అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కమాన్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ 3 to 5 minutes డ్రైవే ఉంటుంది. 3 నుంచి 4 కిలోమీటర్ల లోపే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది అన్నమాట. ఇదైతే మనం ఒకసారి వెళ్దాము, అక్కడ ఏ విధంగా ఉంది డ్రాగన్ తోట ఏంటో చూపెడతాను పదండి. ప్రజెంట్ మనం ఉన్నది కొమరవెల్లి. అటు కనుక చూసుకున్నట్టయితే కొమరవెల్లి టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ చెట్లు దాటగానే మన కొమరవెల్లి టెంపుల్. ఇది కొమరవెల్లికి వెళ్ళే రోడ్డే అనమాట. ఇది మొత్తం వచ్చేసి ఎకరం 12 గుంటలు ఉంటుంది. కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టిరు అనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇటువైపు కూడా చూడొచ్చు. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే రోడ్డు విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మొత్తం ప్రీకాస్ట్ వాల్స్ కూడా వేశారు ఇందులో. దీనికి సపరేట్గా ట్రాన్స్ఫారము ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇటు కూడా మీరు మొత్తం చూసుకున్నట్టయితే కంప్లీట్గా అట్ లాస్ట్ వరకు కూడా మనకు మొత్తం ప్రీకాస్ట్ వాల్స్ తోటి కంప్లీట్గా డెవలప్ చేశారనమాట. ఇందులో కావాలి అని అంటే ఇప్పుడైతే ప్రజెంట్ డ్రాగన్ తోట ఉంది. మనం ఫ్యూచర్లో ఏదైనా మామిడి తోట పెట్టుకొని చిన్న ఫామ్ హౌస్ కట్టుకున్నా కానీ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. మంచి రోడ్, డాంబర్ రోడ్ కూడా చూడొచ్చు. మంచి డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఇలాంటి బిట్స్ దొరకడం చాలా కష్టము. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇది కనెక్టివిటీ పరంగా ఆ కొమరవెల్లి మెయిన్ కమాన్ నుంచి కొమరవెల్లి టెంపుల్ నుంచి అయితే అట్ లాస్ట్లో మనకు టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపే మనకి ఇది ఉంటుంది. చుట్టూ మామిడి చెట్లు, మధ్యలో డ్రాగన్ తోట పెట్టిన అనమాట. దీని చుట్టూ కూడా అట్ లాస్ట్ వరకు కూడా మనకు ఫెన్సింగ్ ఉంటుంది. రోడ్డు విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకు. అక్కడ కూడా చూడొచ్చు మొత్తం డ్రాగన్ ట్రీస్ ఇట్లా ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే ఇది ఎకరం 12 గుంటలు ఉంటుంది. మీకు హైదరాబాదు షామీర్పేట్ కనెక్టివిటీ నుంచి కూడా చూసుకున్నా మనకు జగదేవ్పూర్, కుకునూరుపల్లి ఈ రోడ్డు కనెక్టివిటీలో రావచ్చు. ఇక్కడ నుంచి కొండపోచమ్మ టెంపుల్ జస్ట్ 3 to 4 కిలోమీటర్సే కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి వెళ్ళొచ్చు, లేదు మెయిన్ కమాన్ నుంచి కూడా ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎలా వెళ్ళినా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కొమరవెల్లి ఈ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్టయితే మంచి ఇట్లా డాంబర్ రోడ్డుకున్న అగ్రికల్చర్ ల్యాండ్లు బిట్లన్నీ 1.5-2 కోట్ల పైనే చెప్తున్నారు ఎకరానికి కనుక చూసుకున్నట్టయితే. అలా చూసుకున్నట్టయితే మనకు ఇది ఎకరం 12 గుంటలు, చుట్టూ వాల్ ఫెన్సింగ్ ఇచ్చారు, క్లియర్ టైటిల్, మంచి డాక్యుమెంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లోపల డ్రాగన్ ఫ్రూట్ తోట, చుట్టూ మామిడి చెట్లు, బోరు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ ఏరియాలో మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.